ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేబెక. మనం టీవీ ఉంది మన కోసం. నంద్యాల జిల్లాలో ఓ దారుణమైన సంఘటన. ఈ దృశ్యాన్ని చూసిన వారందరూ కూడా ఇలా కూడా జరుగుతూ ఉంటాయా అనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. చర్చ్ పాస్టర్ చేసినటువంటి ఘాతకానికి ఓ మహిళ గర్భం దాల్చింది అని చెప్పి తను వేసినటువంటి ఏదైతే ఈ కేసు ఉన్నిందో నిజంగానే జరిగిందా లేదు అంటే అక్కడ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా దర్యాప్తు జరుగుతున్నటువంటి కనిపిస్తుంది. సో ఎవరైతే ప్రభు కుమార్ అనే పాస్టర్ ఉన్నారో తను ఏమంటున్నారో ఆయన వైపు చూసుకుంటే అసలు నాకు సంబంధం లేని వర్షన్లో పాస్టర్ చెప్తుంటే లేదు నన్ను మోసం చేసి నమ్మించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాకు ఈరోజు ప్రెగ్నెన్సీ అయ్యేలాగా కారణమైనటువంటి ప్రభు కుమార్ని శిక్షించాలి అని చెప్పి ఎవరైతే విశ్వాసురాలు, ఇప్పుడు పాస్టర్ అనగానే చర్చ్కి వెళ్ళే వాళ్ళని విశ్వాసులు అంటూ ఉంటారు. తన యొక్క స్టూడెంట్ లైక్ టీచర్కి స్టూడెంట్ ఎలా ఉంటామో అలానే పాస్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసులు అంటూ ఉంటారు. విశ్వాసులు మహిళ వేసినటువంటి ఆరోపణ కింద దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే నిజ నిజాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే కేసు ఇంకా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అసలు ఏం జరిగిందని ఆవిడ మాటల్లో చెప్పినట్లయితే, సో చాలా రోజులుగా నువ్వు అంటే ఇష్టము అని అన్నప్పుడు ఆయన మాటలకి నేను కరిగిపోయాను. ఎవరైతే ప్రభు కుమార్ పాస్టర్ ఉన్నారో సో ఆయన చెప్పిన మాటలకి నేను కూడా కరిగిపోయాను. ఓకే, నేను కూడా పాస్టర్ అమ్మ అవ్వచ్చు, సో ఒక పాస్టర్గా నేను కూడా మంచి భక్తిలో ఉండొచ్చు అన్న కోణంలో నేను కూడా ఆలోచించి ఆయన ఇష్టానికి నేను కూడా ఇష్టపూర్వకంగానే ఓకే అని చెప్పాను. బట్ తీరా చూస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది కూడా ఎంత దరిద్రం అంటే, మనం ఎక్కడైతే చర్చ్ అయినా గుడైనా మసీద్ అయినా సరే చాలా దైవభక్తితో కొలుస్తాం. అక్కడ ఎలాంటి తప్పు ఇవెందో ఓ చిన్న అబద్ధం కూడా మాట్లాడడానికి ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఆ చర్చ్లోనే ఈ సంఘటన జరిగింది. అంటే నన్ను లైంగికంగా అంటే ఇద్దరు ఏకీభవించే లైంగికంగా కలిసిన ప్రదేశం ఏది అని అంటే చర్చ్లోనే జరిగింది అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. బట్ పాస్టర్ ఉండి నేను ఎన్నో సంఘాలని నడిపిస్తూ ఉన్నాను. సో ఈ చిన్న ఏజ్లోనే నేను దేవుణ్ణి నమ్ముకొని నేను అందరితో ఉండే ఈ భావాన్ని ఈ విధంగా మార్చడం అనేది కరెక్ట్ కాదు అని పాస్టర్ వర్షన్లో పాస్టర్ చెప్తున్నాడు. సో ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సో మేమిద్దరం కూడా ఇష్టపూర్వకంగానే ఇదంతా జరిగింది, కానీ నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి ఈరోజు నాకే సంబంధం లేదు అని చెప్తున్నారు ఎవరైతే ప్రభు కుమార్ పాస్టర్ ఉన్నారు. బట్ ఆయన వర్షన్ చూసుకుంటే నేను అసలు ఇలాంటి పనే చేయలేదు, నేనే నా విశ్వాసులను అందరినీ కూడా ఎంతో ప్రేమగా నా చర్చకు వచ్చే నా బిడ్డలుగా చూస్తూ ఉంటాను. బట్ ఈ విధమైనటువంటి ఆరోపణ చేయడం, అది కూడా నేను ప్రెగ్నెంట్ చేశాను అని చెప్పి నా మీద నింద వేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన వర్షన్లో ఆయన చెప్తున్నారు. బట్ ఇప్పుడు మనం ఏదేమైనప్పటికీ ఓ ఆడపిల్ల తరపున నిలబడాల్సి ఉంది. ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా నేను ఇలా మోసపోయాను అని చెప్పి తన క్యారెక్టర్ని జడ్జ్ చేసుకుంటూ తనను తనే తగ్గించుకుంటూ బయటకైతే రాదు. బట్ తెలియాల్సి ఉంది నిజంగా అక్కడ నిజాలు ఏంటి అనేది. తావిడైతే తన చర్చ్ ముందు ఎవరైతే ప్రభు కుమార్ ఉన్నారో వాళ్ళ చర్చ్ ముందు ధర్నాకి దిగింది. నాకు న్యాయం చేస్తే తప్ప నేను ఇక్కడ నుంచి కదలను అని చెప్పి తనకు వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో మీరు క్లియర్గా స్క్రీన్లో చూడొచ్చు. సో ఆ రిపోర్ట్ పట్టుకొని కూర్చొని నాకు న్యాయం చేయండి అని బాధితురాలు అయితే సో అక్కడ కూర్చొని ధర్నా చేయడం అయితే జరుగుతుంది. మరి చూడాలి అసలు తప్పు ఎవరిది, ఇటు ప్రభు కుమార్దా లేదు అనంటే బాధితురాలు ఎవరైతే విశ్వాసురాలు ఉందో తనదా. బట్ ఏదేమైనప్పటికీ దేవుడి పేరు చెప్పుకుంటూ ఎవరైనప్పటికీ ఇలాంటి అన్యాయాలు చేస్తున్నట్లయితే ఒక్కరెవరో చేశారు అని చెప్పి ఎంటైర్ మొత్తం ఈ సంఘాలని కావచ్చు లేదంటే చర్చిలని మసీదులను అందరినీ అనడం కరెక్ట్ కాదు. బట్ ఒకవేళ ఈయన నిజంగానే ఎవరైతే పాస్టర్ అనే ముసుగులో ఉండి ఆ అమ్మాయిని అంత దారుణంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తే మాత్రం తగిన శిక్ష ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ శాఖ ఉందో అక్కడ నుంచి ఆయనకి ఆ శిక్ష అనేది పడాల్సి ఉందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం అసలు ఏం జరుగుతుందని. ఇంకో అప్డేట్ వచ్చేంత వరకు చూస్తున్నాను. అప్పటి వరకు మనం టీవీ.